మంచిది. మరి చూసినట్లయితే కీర్తనాకారుడు 33వ కీర్తన 1 న్యాయవంతులారా అంటాడు. ఎవరు న్యాయవంతులు? యెహోవాకు ఆనందధ్వని చేయుడి అంటాడు. దేవునికి ఎందుకు ఆనందం సంతోషించాలి? దేవుని దగ్గర మనం ఎందుకు అంత సంతోషంగా ఉండాలనే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఆనందంగా ఉండగలమా? నీతిమంతులారా అంటాడు, న్యాయవంతులారా అంటున్నాడు. ఎందుకంటే నీతిమంతులు అంటే దేవునికి నమ్మిన పిల్లలు కాదు, కానీ దేవుని చిత్తం మీద ఆధారపడి దేవుని ఆశలను అనుసరిస్తూ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చి ఆయన చిత్తానికి హృదయ సమర్పణ కలిగి జీవించేవారే దేవుని నీతిమంతులు. ఈ లోకంలో నీతిమంతులు ఎవరునూ లేరు. ఈ లోకంలో దేవుని వాళ్ళ పుడతా చూడండి, వాక్యం చెబుతుంది దురాశ గర్భము ధరించి పాపము పరిక్రమమై మరణానికి అంటున్నాం. కనుక ఈరోజు దేవుని వాళ్ళారా ఈ స్తుతించాలి. దేవునిని స్తుతించడం ఎంతో ఎంతో సంతోషం కాదండి, దేవుని కీర్తించాలి. మన హృదయము మనము భూమి మీద ఉన్నంత కాలమే, మనము నూకలున్నంత వరకే, దీర్ఘాయుష్యున్నంత వరకే మనము దేవుణ్ణి స్తుతించగలదు. అందుకని కీర్తనాకారుడు చూడండి, దేవుని సహాయము ఆయన విడుదల కొరకు కీర్తనాకారుడు రాస్తున్న మాటలు దైవ జ్ఞానం అన్నమాట. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. తన జీవితంలో ఎన్నో ఘట్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. ఎందుకంటే తన హృదయంతో ప్రభుని ఎందుకు దావీదు గారు దేవుని స్తుతిస్తున్నాడు, ఎందుకు గణపరుస్తున్నాడంటే ఆయన చేసిన మేలులను గురించి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఆయన సహాయము ఆయన విడుదల కొరకు నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతిమంతులారా, మనం ఒక్కరము నీతిమంతులు లేము. నీతిమంతులుగా ఉన్నవారు యెహోవా యందు భయభక్తులు కలవారు దీర్ఘాయుషునకు శాశ్వత జీవమును దయచేస్తాడు. దేవుడు మనం నీతిమంతులు ఎప్పుడయ్యామంటే ఆయనను నమ్ముకున్న తర్వాత, ఆయనను విశ్వసించిన తర్వాత, ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత, ఆయన రక్షకుడని తెలుసుకుని ఆయన నామాన్ని మనం ఆయన రక్షణలో ఉన్నప్పుడే ఆయన తండ్రిగా ఉన్నాడు గనక, ఆయన నీతిమంతుడు గనక ఎప్పుడైతే మనం ఆయన పిల్లలుగా మనం ఉన్నాం అప్పుడే మనం నీతిమంతులు. అంతవరకు నీతిమంతులము కాము. ఈ లోక సంబంధమైన పాపము అనేది వేలుతూ ఉందన్నమాట. ఎందుకంటే పాపము ఎలా వచ్చింది అంటే, పాపము ఆనాడు ఆది అవ్వాల ద్వారా అజ్ఞాత క్రమమే పాపము ద్వారా ఈ భూమి మీదకి రావడం, వారు పాపములో నుంచి చూడండి. అందుకని అంటాడు పౌలు గారు, అంటాడు అక్షయం అనేది క్షయముగా మార్చబడుతుంది. ప్రకృతిగా విత్తబడి అక్షయముగా మారుతుంది అనమాట, క్షయముగా మార్చబడుతుంది. ఎన్నికలు అనేది ఎన్నికబడుతుంది అనమాట. అందుకని ఆయనకు మరుగనేది లేదు ఈ భూమి మీద. దేవుని వాళ్ళారా, నీతిమంతులారా అనే మాటను యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు మనకు ఆనందం ఉంటుంది అంటే అన్నీ బాగున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు చూడండి, ఎప్పుడు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడే. చూడండి, మనము సుఖదుఖాలు జతపడినాయంట. సుఖదుఖాలు ఏం చేశాడంటే మరి పౌలు గారు చెప్తారు పత్రికలో, సుఖదుఖాలు ప్రసంగి కూడా చెబుతాడు. అన్నిటికీ సమయము వ్యర్థము అని చెప్తా ఉంటాడు. సుఖదుఖాలు ఈ భూమి మీద మానవ జీవితంలో మనకి అన్నీ అనుభవించాలి. కష్టాలు అనుభవించాలి, నష్టాలు అనుభవించాలి, శ్రమలు అన్నీ మన మీదకి ఉరిగా వచ్చినప్పటికీ దేవుని ఎదుట మనము ధైర్యవంతులుగాను, దేవుని పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. ఆపత్కాలంలో మనకి మరి ప్రభు ఏం చేస్తాడండి, ఆదుకుంటాడు. కనుక చూడండి, నీతిమంతులుగా మనం ఏ వ్యక్తి నీతిమంతులుగా ఉండలేడు, ఏ వ్యక్తి నీతిమంతుడుగా ఉండడు. అందుకని ఆయన పొందిన ఆయన రక్తం ద్వారా మనకు ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులము, ఆయన ద్వారానే మనం నీతిమంతులము. కనుక దేవునిని సేవించేవారుగా, దేవుని వెంబడించేవారుగా, దేవుని ఏదైతే చెప్పాడో దానిని అనుసరించేవారే దేవుని నీతిమంతులు అని లేఖనాలు చెలవిస్తున్నాయి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయుట, స్తుతి అనగా దేవుని నామస్మరణము, దేవునిని స్తుతించుట. నా పూర్ణదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ సత్యముతోను దేవుణ్ణి ఆరాధన చేయాలి. చాలా ఆరాధనలు మనసులో ఉండదండి, నోటు ద్వారా స్తుతించవచ్చు, మరి దేని ద్వారా స్తుతించను కానీ అంతరంగముల నుంచి. అందుకని అంటాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎందుకంటే దైవస్థుతి ఏమిటండి? దేవుని స్థుతి.
ఏ స్తుతి అండి? దైవస్తుతి. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించడం దైవ లోకరక్షకుడిని స్తుతించడం. మరి మార్కు, మత్తయి, మార్కు, లూకా, యోహాను భక్తులు కూడా దేవుణ్ణి స్తుతించారు. ఎలా స్తుతించారో జ్ఞానులు దేవుణ్ణి స్తుతించారు. దేవుణ్ణి ఘనపరిచారు. దేవుణ్ణి స్తుతించడం, ఆయనను కొనియాడబడ్డం, గొల్లలు కూడా దేవుణ్ణి స్తుతించారు. ఆయనను అనేకమైన వారికి సువార్తను చాటారు యేసుని గురించి. అలాగే అనేకమైన కార్యాలు చూడండి. దైవస్తుతి మాటలు మనం చూస్తే కీర్తనాకారుడు 7:17లో ఉంటుంది. నేను యెహోవా న్యాయాన్ని ఉద్దేశించి ఆయనకు కృతజ్ఞతగా అర్పిస్తాను. సర్వశక్తుడైన యెహోవా పేరునకు కీర్తిస్తానంటాడు. నేను యెహోవా న్యాయాన్ని ఉద్దేశించి ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తాను. కృతజ్ఞతలు స్థుతిలో స్తుతి చేయట శుభస్కరం. దేవుని గణపరచాలి. ఎలా గణపరచగలదు అంటే క్రియారూపముగా గణపరచగలదు. దేవుని నామాన్ని స్తుతించడం ఎంతో, అందుకనే స్తుతి చేయట యథార్థవంతులకు శుభస్కరం. ఒక ఆరాధన చేయడంలో ప్రాముఖ్యత దేవునిలో చూడండి. ఒక ఆరాధన చేయడము ఒక విలువైందే, కానీ ఆరాధనలో ఉన్న మర్మాలు మనం తెలుసుకోవాలి. కేవలం మనం శారీరకంగా మనము దేవుని చిత్తాన్ని అనుసరించకుండా దేవుని ఆలోచనలో దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు మన గురించి ఏం చేయబోతున్నాడో అని యేసయ్య మన గురించి వెల చెల్లించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. మనకు వాగ్దాన పుత్రుడుగాను మంచి లోకరక్షకుడుగా వచ్చిన ఆయనను మనము రియల్ మోడల్గా, ఆయనను మనము సాదృశ్యంగా తీసుకుని ఆయనలో మనము ఆయన పిల్లలుగా జీవించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని ద్రాక్షావళిని మీరు అడ్డుగట్టు తీగలు అంటాడు ప్రభువారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని ఎలా స్తుతించగలదు? దేవుని ఎలా స్తుతిస్తే చూడండి, దేవుని ఎలా మెప్పు పొందుకుంటామంటే చాలామందిని ఎలా స్తుతిస్తామండి? మాటల వల్ల, డబ్బు వల్ల, క్రియల వల్ల. సరే చూడండి, భోజనం పెట్టి చాలామందిని సంతృప్తి పరుస్తాం. ఒక వ్యక్తికి తనకున్న గుణాన్ని బట్టి, తనకున్న ఆశను బట్టి ఏ వ్యక్తినైనా అతనికి ఏదైతే ఇష్టమో దాన్ని ఇచ్చి అతన్ని సంతోషపరుస్తాం. ఇది ఒక లోక సంబంధంగా ఉండొచ్చు. కానీ దేవుణ్ణి మనం ఎలా సంతోషపరచగలం అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకుము, నా సంకటములు తీర్చువాడని కీర్తనాకారుడు చూడండి తన హృదయంలో నుంచి, తన అంతరంగంలో నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. అందుకని దేవుని సహాయం కొరకు, ఆయన విడుదల కొరకు కీర్తనాకారుడు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, స్తుతి చేస్తున్నాడు. సితారతోని యెహోవాను స్తుతించుడు, వాయిద్యాలతో, తంతి వాయిద్యాలతో. 150వ కీర్తన వచనంలో ఉంటుంది. అన్ని అంటే తన వాయిద్యాలతో వాయిస్తున్నాడు, కానీ తన అంతరంగముల హృదయములో నుంచి దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యములతోనూ ఆరాధించాలి. ఈరోజు ప్రియమైన దైవ సన్నిధిలో కృపాసన్నిధికి మనం వచ్చాం కనుక దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, మనకున్న ఆలోచనలు, మనకున్న చిత్తము ఆయన మీద ఆధారపడినప్పుడు మనకి దీర్ఘాయుష్ని మనకి ఇస్తాడు, మనకి సహాయం చేస్తాడు. దీనులను పెంటకుప్పల మీద నుండి దీనులను లేవనెత్తే దేవుడు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే కీర్తన 8:2 ఉంటుంది. నీ శత్రువుల కారణంగా విరోధులను పగ తీర్చుకునే వాళ్ళను ఊరుకునే వాళ్ళలాగా చేయడానికి నువ్వు చిన్నపిల్లలను, చంటి పిల్లలను స్తుతించేలా చేస్తావు. నీ శత్రువుల కారణంగా విరోధులను పగ తీర్చుకునే వాళ్ళను ఊరుకునేలాగా చేయడానికి నీవు చిన్నపిల్లలను, చంటి పిల్లలను స్తుతించేలా చేస్తా. చూడండి, ఏ ఆపద కాలంలో కూడా, ఏ ఇబ్బందుల్లో, శత్రుభయము, ప్రాణభయం, సమస్యల్లో, అన్ని విషయాల్లో కూడా నీ చిన్నపిల్లలనంటి బిడ్డలను స్తుతించేలా చేస్తావు. అందరినీ 8వ కీర్తన 2వ వచనంలో ఉంటుందన్నమాట. ఏముంది? యేసు ప్రభువారు ఈ మాటలు ఎత్తి చెప్పాడు. ఎందుకంటే ఇశ్రాయేలు మత నాయకులు చూడండి, చూడ దేవుడు చిన్నపిల్లలకు జ్ఞాన ప్రసాదాన్ని, స్తుతించే స్వరాన్ని ఇస్తాడంటే చిన్నపిల్లలకేడ. చూడండి, ఎన్ని ఆటంకాలైనా దేవునికి జ్ఞానాన్ని, చిన్నపిల్లలు కూడా దేవుని స్తుతించే సమయం వస్తుందంటండి. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం ఉంటుంది. ఆ సమయంలో యేసు ఇలా అన్నారు, తండ్రి భూమాకాశంలో ప్రభువా, నీవు ఈ సంగతులను జనులకు తెలియని వారికి చూపకుండా దాచిపెట్టి చిన్నపిల్లలకు వెల్లడి చేస్తావు.
అన్నిటినీ మరి వెలుగులోనికి తీసుకొస్తాడంటండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, దేవుని లేఖనాలు చెలవిస్తున్నాయి. మనము దేవుణ్ణి స్తుతించాలండి. కీర్తన 9వ కీర్తన 1వ వచనంలో గాయకులు నాయకులైన రాగం, అలాగే కీర్తన యెహోవా నా హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తాను. ఏరు చేస్తానండి. చాలామంది హృదయంలో ఎన్నెన్నో కపటాలు, సమస్యలు, ఇబ్బందులు, లోక సంబంధమైనవి ఉండవచ్చు. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి ఎలా స్తుతిస్తావు? చూడండి, హృదయంతో, అంతరంగంతో. చూడండి, ఈ లోక సంబంధమైన పాపంతో నువ్వు దేవుని స్తుతించలేవు. ఈ లోక సంబంధమైన మనిలంతో మనము దేవుని ఆనందాన్ని మనం పొందుకోలేము. ఈ లోక సంబంధమైన వాటిని, ఈ లోక సంబంధమే ప్రేమిస్తూ పాపంలో జీవిస్తూ ప్రభు ఎదుట నోటితో స్తుతిస్తే ఆయన ఆనందించలేడు. కనుక ఈ రాత్రి హెచ్చరికతో కూడంగా ఉండవచ్చు. ఈ రాత్రి దేవుడు ఎలా ఇష్టపడతాడంటే, నీతిమంతులారా యెహోవాను స్తుతించాలి. ఆయన పిల్లలుగా, ఆయన చొత్తైన జనంగా, ఆయన మరి దత్తపుత్రాత్మలు కలిగిన వారుగా దేవుని వాక్యం చెలవిస్తుంది కనుక గాయకులు నాయకులకు రాగంగా యెహోవా హృదయపూర్వకంగా నేను స్తుతిస్తాను. నీ అద్భుత క్రియను బట్టి ప్రసిద్ధి చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. యెషయా చూడండి, దేవుని వాక్యం 16వ కీర్తన 17వ వచనంలో మరి ఉంటుందన్నమాట. ఏమనుందంటే, యెహోవా నాకు ఆలోచన చెప్పేవాడు, ఆయనను స్తుతిస్తాను. నాకు ఆలోచన చెబుతాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను స్థితిగతులు మారుస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు, నా కష్టాలు మారుస్తాడు, నా కన్నీటిని తుడుస్తాడు. నన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించకపోయినా కానీ నా సృష్టికర్తన తండ్రి అయిన దేవుడు నన్ను ఏం చేస్తాడంటండి, యెహోవా నాకు ఆలోచన చెప్పే స్తోత్రార్హుడైన దేవుడు. నాకు ఆలోచన, నా నడక, నా పడక, నా ఆలోచన, నా అంతరంగమును నన్ను స్థిరపరచేవాడు, నన్ను బలపరచేవాడు, నన్ను ఆదుకునేవాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను సంరక్షించేవాడు, నాకు పోషించేవాడు, నాకు విడుదలను ప్రాప్తించేవాడు, నాకు మరణాన్ని జయించే దేవుణ్ణి నేను స్తుతిస్తాను. ఇవాళ స్తుతించడం అంటే తాత్కాలికమైన భక్తి లేని స్తుతి ఆయనకి ఇష్టం లేదు. నామకార్థమైన భక్తి లేని విశ్వాస జీవితంలో ఆయన నువ్వు ఎంతగా స్తుతించినా ఆయన చెవులకు వినబడవంటండి. ఎందుకంటే న్యాయవంతులైన యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందిస్తాడంటండి. ఈ రాత్రి ఎన్ని సమస్యలు వెంటాడినా సరే అన్ని విడిచి పక్కకు పెట్టి, నీ బాధ, నీ రోదన, నీ ఇబ్బంది, నీ సమస్య, నీ ముందు సాతాను బంధకాలు ఎన్నున్నా వాటిని తీసి పక్కకు పెట్టి సర్వోన్నతుని శక్తివంతుడైన సింహాసనాసీడైన దేవుని సన్నిధిలో నీ హృదయంతో విప్పి, నీ హృదయంతో ప్రజవిల్లి ప్రవహించే నదిలాగా. చూడండి, రాజు హృదయం అంట ప్రవహించే నదిలా ఉందంట. కఠినమైన రాజు హృదయం అంట. చూడండి, నెహెమ్యా ఎజ్రా కాలంలో చెరలో ఉన్నప్పుడు హృదయము కోరెషు హృదయం మారుతుంది, ప్రవహించే నదిలా ఉందంట. అలాగే ఈ రాత్రి కాల సమయంలో నీ హృదయంలో ఎన్ని సమస్యలు ఉన్నా, నీ హృదయంలో ఎన్ని బాధలున్నా సరే రాత్రి విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇవిలాగా తాత్కాలికమైన జ్వరంతోనో సమస్యల్లో దెయ్యాలు పోతాయి. చూడండి, దేవుని ఎందుకు నమ్ముకుంటున్నావు? లోక సంబంధమైన వాటిని గురించి కాదు, కానీ నిన్ను పోషించి సంరక్షించి నిత్యరాజ్యాన్ని సిద్ధపరిచే వాని దగ్గర నమ్మాలండి. తాత్కాలికమైన నామకార్థ భక్తి విశ్వాసం కాదండి దేవుని స్తుతిలో అందుకోవడం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనతో యెహోవా నాకు ఆలోచన చెప్పేవాడు, ఆయనను స్తుతిస్తాను. రాత్రిలో కూడా నా అంతరాత్మ నాకు ఉపదేశిస్తుంది. నా నిత్యము నిరంతరము నన్ను రాత్రిలో దర్శిస్తుంది, పగల్లో దర్శిస్తుంది. అనుదినమును నేను దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుని ఘనపరుస్తాను. నా నోట నిండా, నా గుండె నిండా నవ్వు ఉన్నది. నా యేసయ్యా యేసయ్యా యేసయ్య కీర్తనకు నా గుండె నిండి పొర్లుచున్నది, నా హృదయం పొర్లుచున్నది, నా ఆనందం పొర్లుచున్నది, నాకు సంతోషం. నా యేసయ్య నా పట్ల ఉండగా నాకేమిటి భయము, యుద్ధము యెహోవాదే అని కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు. ఈ రాత్రి ఇంకా నీకు ఎన్ని చెప్పినా కానీ చెవిటోడు చేతిలో శంఖం ఊదినట్లుగా ఉంటాయి. హృదయం మరియు భక్తి లేని జీవితం జీవించినట్లయితే ఈ రాత్రి నీ హృదయాన్ని తెరుమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎన్ని సమస్యలు నిన్ను వెంటాడినా దేవుణ్ణి స్తుతించు. ప్రభువా, శత్రువుని జయించిన దావీదు వలె సంసోను అనేకమైన వాటిని జయించాడు. ఇదిగో భక్తులు విశ్వాస వీరులు అనేకమైన శారా జీవితంలో నవ్వలేని పరిస్థితుల్లో నవ్వించి, ఇదిగో నాకు నవ్వు కలగజేసిన దేవుడు, వాగ్దానం కలగజేసిన నమ్మదగిన దేవుడని
ఇదిగో ఎస్తేరు జీవితంలో చూడండి, ఎస్తేరు జీవితంలో చూడండి ఎంతో అయా మరి రూతు గ్రంథము అయా మరి అలాగే అనేకమైన కార్యాలు భక్తులు మరి మనకు కనబడతా ఉంటారు. యెషయా కీర్తనాకారుడు 18వ కీర్తన 3వ వచనంలో సెలవిస్తుంది, యెహోవాను స్తుతికి యోగ్యుడు, ఆయనకు నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నా శత్రుబారు నుండి ఆయన నన్ను తప్పిస్తాడు. సాతాను బంధకాల నుండి, సాతాను చీకటి శక్తి నుంచి నిన్ను అడ్డుగించే ప్రతి అంధకార సంబంధమైన లోకనాథును తప్పించి నీకు విజయాన్ని కలగజేస్తాడు. అందుకని మనకు ప్రార్థన చేయించాలి. ప్రార్థనే మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత రోజులున్నా ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడంటే నన్ను ఎలా స్తుతిస్తావు, నువ్వు నన్ను ఎలా గణపరుస్తావు? స్తుతించడం సరిపోదు, కానీ నీ జీవితమే మారాలి, నీ హృదయం మారాలి, నీ తలంపు మారాలి, నీ ఊహ మారాలి, నీ సమస్య మారుతుంది. సమస్య నుంచి విడుదల చేసే దేవుడు, ఆయనకు యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ రాత్రి దేవుడు కృంగి ఉన్న వేళ చేసే ప్రార్థనలో కూడా ఈ 32వ కీర్తనలో కృంగి ఉన్న సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించగలవా? దేవుని అన్ని విషయాలు అందుకుని అంటున్నాడు అనమాట, యెహోవాకు స్తుతికి యోగ్యుడు, ఆయన తప్ప ఆకాశములు ప్రభువుని స్తుతి గణపరుస్తూ ఉన్నాయి. పంచభూతాలు సమస్తమున దేవుని గణపరుస్తున్నాయి గనక ఈ రాత్రి నీ హృదయము ఎలా ఉంది, నీ మార్గం ఎలా ఉంది, నీ ఆలోచన ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించి దేవుని స్తుతించాలి. మన ముగింపులకు వెళుతున్నాం. 100వ కీర్తన 42వ కీర్తన 5వ వచనంలో సెలవిస్తుంది, మనసా నువ్వెందుకు ఇలాగ కృంగిపోతావు, నాలో ఎందుకు రోషిస్తావు, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను ఆయనను అవ్వా. దేవునికి స్తోత్రం. ఈరోజు నా గుండె నిండు పొర్లుచున్నాను దేవుని స్తుతించి. దేవుని ఆయన చూడండి, చాలామంది నీరసిల్చిపోతారు. దేవుని నమ్మిన తర్వాత ఏం బలం లేదు, ఏం చదువు లేదు, ఇక ఇంతేనా అంతేనా అని అలాగేనని దేవుని సన్నిధి, దేవుని సహవాసం, శక్తివంతుడైన భూమి ఆకాశాలు సమస్త పంచభూతాలు సృష్టించిన దేవుని ఎదుట మన భక్తి విశ్వాసం ఎలా ఉందండి? ఏమి చేతగాని దేవుడుగా నీకు కనపడుతున్నాడా? ఏమి చేయలేని వాడుగా నీకు కనపడుతున్నాడా? ఒట్టివాడుగా కనపడుతున్నాడా? మట్టివాడుగా కనపడుతున్నాడా? ఆయన సర్వశక్తి గల దేవుడును, నేను తప్ప నీకు వేరొక దేవుడును ఉండకూడదని పితరులతో మాట్లాడిన దేవుడు నిర్గమాకాండంతో ఇశ్రాయేలు ప్రజలతో. ఈరోజు నువ్వు దేవుణ్ణి స్తుతించు. బలముగా ఆయన దర్శిస్తాడు నిన్ను. ఆయన దర్శనపు పుత్రుడు, ఆయన వాగ్దాన పుత్రుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు, మన కొరకు ప్రాణాన్ని ధారబోసిన దేవుడు, ఈ లోకంలో అందరినీ ఆదరించే దేవుడు. ఆయనకి కులము, మతము, భేదము, రంగు భేదము, ఏ భేదము లేని దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడనమాట. ఈ మాట చెప్పుకుని ఇక మనము మరి దేవుని వాళ్ళ ముగింపులోనికి వెళ్ళిపోదాం. చూడండి ఏమన్నాడండి 42వ కీర్తనలో, మరి స్తుతి, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉండాలండి. ఎదురు చూడాలి. నిరీక్షణ అంటే ఎదురు చూపు. నా జీవితంలో నన్ను సృష్టించిన సృష్టికర్తన దేవుడు, నాకెందుకు రావాలి కష్టాలు, నాకెందుకు రావాలి సమస్య, నాకెందుకు ఈ బాధ, రోదన, సమస్యని నీవు ఆలోచనలో ఉండవచ్చు, గందరగోళం పరిస్థితులు ఉండవచ్చు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు స్తుతించాలని, ఆయన ఘనపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం.